నమస్కారం అండి. నేను ఈరోజు ఒక ఇల్లు వాస్తు చూడడం జరిగిందండి. అది ఎలా ఉందో చూద్దాం. ఇది దక్షిణం ఫేస్ రోడ్ అండి, 25 ఫీట్ల రోడ్డు. ఈ రోడ్ ఫేస్ 30 ఉంటుంది, పొడుగు 45 ఉంటుంది. ఇది 150 గజాల ఇల్లు. ఇది కింది పోర్షన్ అండి. ఇందులో ఏమి కరెక్ట్ ఉంది, ఏమి తప్పులు ఉన్నాయో మీకు చెప్పదలుచుకున్నానండి. ముందుగా పారు గోడకు బయట చెట్ల కొరకు చిన్న గోడ. ఇది సౌత్ ఫేస్ కదండి. సౌత్ ఫేస్లో మనం ఎప్పుడు బయట చెట్ల కొరకు మన ఇంటి కాంపౌండ్ గోలకు బయటంగా చెట్ల కొరకని మళ్ళీ కొద్దిగా ప్లేస్ తీసుకొని ఒక చిన్న గోడ కడతారండి. ఇక్కడ చెట్లు పెడుతుంటారు మధ్యన. సో ఇది పెట్టడం చాలా తప్పండి. దక్షిణం రోడ్ ఉన్నప్పుడు మనం ఎప్పుడు ఇలాంటి గోడను పెట్టకూడదు. ఎందుకంటే ఇప్పుడు ఇలా ఇటు నుంచి వచ్చినప్పుడు ఈ ఇంటికి ఈ పెరిగిన గోడ వల్ల మనకు పశ్చిమ నైరుతి వీధిపోటు అవుతుందండి. పశ్చిమ నైరుతి వీధిపోటు పురుషుల శుభాలకు కత్తివేటని పుస్తకంలో రాయబడింది. కాబట్టి ఇలా బయట పారుగోడ పెట్టడము ఇది నెంబర్ 1 తప్పండి. ఇకపోతే గేటు సరైన దిశలోనే పెట్టాడండి, దక్షిణ ఆగ్నేయంలో. ఇది పర్ఫెక్ట్గానే ఉంది. కార్ పార్కింగు పర్ఫెక్ట్గానే ఉంది. బోరింగ్ విషయానికి వస్తే ఈ పిల్లర్కి ఈశాన్య కోణానికి చూసినా, తూర్పుకు చూసినా, ఉత్తరానికి ఈ పిల్లర్కు చూసినా బోరింగ్ అనేది ఇలా పడకూడదు. నేను గీతలు గీసిన ఈ 3 గీతలకి. సో ఇది బోరింగ్ ఇక్కడ ఉంది కాబట్టి ఇది పర్ఫెక్ట్గానే ఉందండి. సంపు మెట్లకు ఎదురుగా ఉంది. మెట్లకు ఎదురుగా కానీ గేటుకి ఎదురుగా కానీ సంపు ఉండకూడదని చాలామంది వాస్తు పండితులు చెప్తున్నారు. ఇది నిజమే అయినప్పటికీ ఇప్పుడున్న పరిస్థితులలో సిటీలో 100, 110, 150 గజాల ఇండ్లల్లో ఈ సంపును ఏర్పాటు చేయడము కొద్దిగా కష్టమండి. కాబట్టి సంపు ఈ గేటుకి ఎదురుగా కానీ ఇక్కడ లేదా మెట్లకు ఎదురుగా కానీ సంపు పెట్టుకుంటే తప్పు లేదని నా అభిప్రాయం. ఎందుకంటే ఇలా సంపును నిర్మించుకున్న వారికి పెద్దగా సమస్యలు వచ్చినట్టు కాంప్లైంట్స్ అయితే లేవండి. దీనికి బలమైన కప్పు ఉండాలి సంపు మీద, అప్పుడు తప్పు లేదని గౌరవ తిరుపతి రెడ్డి గారి వాస్తు పుస్తకంలో రాయడం జరిగింది. ఈవెను నా ఇంటికి కూడా గేటుకి ఎదురుగానే సంపు ఉందండి. కాబట్టి దీనివల్ల ఎలాంటి ఇబ్బందులు కలగలేదని నేనైతే అనుకుంటున్నాను. సో ఇది కరెక్టే ఉందండి. ఇకపోతే ఈ మెట్లు ఉత్తర వాయవ్యంలో నిర్మించడం జరిగింది. ఈ ఉత్తర వాయవ్యంలో ఇది మెట్లతో నిర్మాణం ఉన్నప్పుడు ఉత్తర సరిహద్దు నిర్మాణము చేయడము ఇది తప్పండి. ఉత్తరంలో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ఆ ఇంట్లో స్త్రీలకు అనారోగ్యాలు జరగడం జరుగుతుంది, ఆర్థిక ఇబ్బందులు జరగడం తప్పకుండా జరుగుతుందండి. ఇక 3వ తప్పు ఏంటంటే ఇతను ఈ మూలకి వాయవ్య మూలకి మెట్ల కింద బాత్రూమ్ ఇచ్చిండండి. మెట్ల కింద ఎప్పుడే కానీ బాత్రూమ్ ఇవ్వకూడదు. ఇది కూడా అనారోగ్య సమస్యలను తీసుకొస్తుంది, ఆ ఇంట్లో వారికి ఆర్థిక ఇబ్బందులను కూడా తీసుకొస్తుంది. కాబట్టి ఈ బాత్రూము మెట్ల కింద వాయవ్య మూలలో ఉండడం ఇది తప్పే. ఇకపోతే ఈ ముందుగా దీన్ని కింద భాగంలో 2 పోర్షన్లు చేసిండండి, సింగిల్ బెడ్రూమ్లు. తూర్పు ఈశాన్యంలో డోర్ ఇచ్చిండు, ఇది కరెక్టే. ఈ మాస్టర్ బెడ్రూమ్కి ఇక్కడ తూర్పు ఈశాన్యంలోనే డోర్ ఇచ్చిండు, ఇది కరెక్టే. బెడ్రూమ్ ఇది కరెక్టే ఉందండి. ఇంతవరకు కరెక్ట్ ఉంది. ఇక దీనికి నైరుతి పెంపుతో బాత్రూమ్ ఇవ్వడం జరిగింది, ఇది తప్పండి. ఏ ఇల్లైనా మనం ఉండే కిరాయి ఇల్లైనా సరే ఏదైనా సరే మనము చతురస్రాకారము దీర్ఘ చతురస్రాకారంగానే ఉండాలి. కానీ ఈ ఇంటికి ఇలా నైరుతి పెరగడం జరిగింది ఈ చిన్న సింగిల్ బెడ్రూమ్కి. సో ఇది తప్పేనండి. ఇకపోతే ఇక్కడ రెండో సింగిల్ బెడ్రూమ్కి ఇందులో కిచెన్ ప్లాట్ఫామ్ అసలే లేదండి, ఓన్లీ ఒక డోర్ ఉంది. దీనికి అటాచ్డ్గా ఒక బాత్రూమ్ ఇచ్చాడు.
ఇది చతురస్రాకారంలో ఉండాల్సింది దీన్ని వాయువ్యం పెంచి ఇక్కడ బాత్రూమ్ ఇచ్చిండు. వాయవ్యం అంటేనే నిరంతర చంచల వ్యవహారం ఉంటుంది ఆ ఇంట్లో. భార్యాభర్తలు ఉంటే వాళ్ళిద్దరూ గొడవ పడడం కానీ లేదా బయటి వారితో గొడవలు కానీ తప్పకుండా ఉంటాయి ఇలా వాయువ్యం పెంపుతో నిర్మాణం చేసినప్పుడు. సో ఇతను చూడండి, మంచి 150 గజాల ప్లేస్ ఉన్న ఈ ప్లేసులో ఈ విధంగా తప్పులు చేయడం జరిగిందండి. నేను అనుకుంటాను ఇతను వాస్తు పండితుని అయితే పిలిచి కట్టలేదని అనుకుంటున్నా. నేను అన్ని వీడియోలలో ఒకటే చెప్తానండి, వాస్తు పండితునికి 10,000 20,000 30,000 ఎక్కువ తీసుకుంటారు. మరీ ఫేమస్గా ఉన్న వాళ్ళైతే 50,000 వరకు తీసుకుంటారు. కానీ ఇప్పుడు ఎంత తప్పులు ఉన్నాయో మీరు చూసుకోండి. ఇప్పుడు ఈ బాత్రూము తీసేయాలంటే అతనికి డబ్బులు జరుగుతాయి. ఈ నైరుతిని తెంపి మళ్ళీ సెట్ చేయాలంటే మీకు డబ్బులు ఖర్చు అవుతుంది. ఇటు వాయువ్యం పెరిగిన దాన్ని తెంపి మళ్ళీ సెట్ చేయాలంటే చేసుకోవచ్చు, కానీ మళ్ళీ డబ్బులు ఖర్చు అవుతాయి. కమ్సకం ఇవంతా చేయాలంటే 1,00,000 రూపాయలకు ఎక్కువగానే ఖర్చు అవుతుంది. కానీ అదే మనము ముందుగా వాస్తు పండితుని పిలిపించుకొని సరైన పద్ధతిలో కట్టుకుంటే ఇప్పుడు ఈ ఇబ్బందులు ఉండేవి కావు. నేను అందుకే ఈ ప్రతి నా వీడియోలో చెప్తుంటాను, మీరు ఇల్లు కట్టుకునేటప్పుడు వాస్తు పండితుని సంప్రదించండి. ఆ తర్వాత ఇల్లు కొనేటప్పుడు కూడా వాస్తు పండితుని పిలిపించుకొని బాగా ఉంది అంటేనే కొనుక్కోండి. లేదా ఈవెన్ కిరాయికి మీరు ఉన్న కిరాయికి ఇంటిని తీసుకునే ముందు కూడా వాస్తు పండితుని పిలిపించుకొని వాస్తు ప్రకారంగా కరెక్ట్గా ఉందా లేదా అని చూపించుకున్న తర్వాతే కిరాయికి ఉండండి. ఇప్పుడు ఇతనికి ప్రాబ్లమే, ఈ కింద ఉన్న ఇద్దరికి ప్రాబ్లమే అవుతుంది. ప్లస్ ఇక్కడ ఉత్తర సరిహద్దు నిర్మాణంతో మెట్లు, వాయవ్యంలో బాత్రూమ్ ఉండడం వల్ల ఈ కింది వారికి తప్పకుండా అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు ఏర్పడతాయి. ఇప్పుడు అంతేకాకుండా ఈ ఇంటి ఓనరు ఇప్పుడు దీనిని అమ్మకానికి పెట్టిండండి. ఇది కట్టి 3-4 సంవత్సరాలు అయ్యింది, అయినా అమ్మడానికి పెట్టిండండి. ఎందుకంటే తప్పకుండా అతనికి అనారోగ్య సమస్యలు లేదా ఆర్థిక సమస్యలు తప్పకుండా ఏర్పడి ఉండొచ్చని నేను భావిస్తున్నాను. సో నేనైతే ఎవరైతే కొనుక్కోవాలనుకున్నారో అతను నన్ను తీసుకుపోయి ఈ ఇంటిని చూపించడం జరిగింది. నేను అతనికి చెప్పడం అయితే జరిగింది, కరెక్షన్ చేసుకోవచ్చు, కాకపోతే దీనికి కొద్దిగా ఖర్చు అయితే అవుతుందని చెప్పడం జరిగింది. కరెక్షన్ అంటే ఇక్కడ బాత్రూమ్ తీసేయాలి, ప్లేన్గా చేయాలి. ఈ మెట్లు ఉత్తర సరిహద్దు నిర్మాణంతో ఏదైతుందో ఈ మూలకు 1 లేదా 2 ఇంచులు కట్ చేపియాలండి. ఈ మెట్లని కట్ చేపిస్తే ఈ 2 ప్రాబ్లమ్స్ కరెక్ట్ అవుతుంది. ఒకటి బాత్రూము, ఒకటి మెట్ల నిర్మాణం. ఇప్పుడు దీనిని మొత్తంగా ఈ 2 బాత్రూములను తీసి ఇతనికి ఈ ప్లేసుని ఇంతవరకు చేయాలండి. ఈ ప్లేసును ఇంతవరకు చేసితే ఇది 4 మూలలు సమానంగా అవుతుంది. ఇట్లా ఇవతలి రూము వారికి అంటే సగానికి దాటి అవతలికి వెళ్తున్నాం కాబట్టి వీరు ఇక్కడ నైరుతిలో వచ్చినప్పుడు ప్రాబ్లం ఉండదు, కానీ ఒకరే ఉన్నప్పుడు ప్రాబ్లం అవుతుంది. దీనిని సింగిల్ బెడ్రూమ్గా తయారు చేయాలి. గోడలని కొద్దిగా అటు ఇటు చేస్తే ఇక్కడ సెట్ చేసుకోవచ్చండి. కింద ఒకటే సింగిల్ బెడ్రూమ్ చేయాలి, ఇది కలిపి, అప్పుడు ఇది సెట్ చేసుకోవచ్చు. సెట్ చేసుకోవాలంటే కొన్ని గోడలు తీయాలి, బాత్రూమ్లని అటు ఇటు చేయాల్సి వస్తుంది. కాబట్టి ఇదంతా కొన్నవారు చేయదలుచుకుంటే ఆ పని చేసుకోవచ్చు, కాకపోతే ఖర్చు అవుతుంది. సో ఇలా ఉంది అండి ఈరోజు నేను చూసిన వాస్తు పరిశీలన. మీరు వాస్తు కొరకు నన్ను సంప్రదించాలంటే ఇక్కడ నా నెంబర్ ఉంది. నా పేరు బిఎన్ రెడ్డి, ఉప్పల్ డిపో దగ్గర ఉంటాను. మీరు నన్ను ఎప్పుడైనా సంప్రదించవచ్చు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.